గ్రంథంలో ఈ సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానంలో చివరిదిగా మనం చదువుతున్నాం. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. గొర్రెపిల్ల అనే మాటను మనము చూసాం. ఇక్కడ ఈ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన గొర్రెపిల్లగా ఈ లోకంలో మన కొరకు ఎన్నో చేస్తూ వచ్చాడు. ఆయన బలవుతూ వచ్చాడు. ఆయన మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపిస్తూ వచ్చాడు. అంతేకాదు మరణము నుండి మనల్ని తప్పిస్తూ వచ్చాడు. నిత్య నరకము నుండి మనల్ని తప్పిస్తూ వచ్చాడు. ఆయన మన కొరకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ మార్గం ఏంటంటే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అనే మార్గాన్ని మనకి ఏర్పాటు చేస్తూ వచ్చాడు. అయితే అంటాడు, ఆ గొర్రెపిల్ల వారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. అంటే జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించే దేవుడు ఆయన. ఆయన జీవం ఇచ్చే దేవుడు. మరి ఇప్పుడు సమరయ స్త్రీని ఏం చేశాడు దేవుడు? ఏమన్నాడు? ఈ నీళ్లు త్రాగిన వాడు మరలా దప్పికుంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు తాగిన వాడు మరెన్నడూ కూడా దప్పిగా నిత్య జీవమునకై ఊరిని నీటి బుగ్గ అన్నాడు. ఆమెని జీవజలములు బుగ్గల యొద్దకు నడిపిస్తూ వచ్చాడు. అలాగనే మనం చూసినట్లయితే ఆగరు ఉంది. ఆగరు మరి నీళ్లు లేక ఆ పిల్లవాడు చనిపోతున్నాడు అని ఎంతో ఏడుస్తుంటే ఏమన్నాడు? ఆగరు, నీకేమి వచ్చింది? అదిగో అక్కడ నీళ్లున్నాయి, నీ పిల్లవాడికి వెళ్ళి పట్టు అని ఆ ఒక్క బొగ్గను చూపించాడు. అక్కడ నీటి బొగ్గను అక్కడ చూపిస్తూ వచ్చాడు. అంటే ఈ విధముగా దేవుడు జీవజలముల బుగ్గల యొద్దకు నడిపించేవాడుగా ఆయన ఉంటూ వచ్చాడు. అయితే అలాంటి దేవుడు మనలను ఏమంటున్నాడంటే, నేను నీకు రక్షకుడుగా ఉన్నాను అని అంటున్నాడు. ఒకటోదిగా ఆయన రక్షకుడుగా ఉన్నాడు. రెండోది ఆయన నిరీక్షణకు ఆధారముగా ఉన్నాడు. మూడోదిగా ఆయన మనకి ఆశ్రయముగా ఉన్నాడు. నాలుగోదిగా ఆయన మనకు బలమై ఉన్నాడు. ఐదోదిగా మనము చేసే ప్రతి పనికి కూడా ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆయన మనకి రక్షణ ఉన్నాడు. అంటే రక్షణతో మనల్ని అలంకరించేవాడుగా ఉంటూ వచ్చాడు. రెండోదిగా మనకు ఒక నిరీక్షణ అయి ఉన్నటువంటి దేవుడు. ఎందుకంటే ఈ నిరీక్షణ మనలను ఎన్నడూ సిగ్గుపరిచేది కాదు కదండి. ఈ నిరీక్షణ మనకు ఒక లంగర వంటిదిగా ఉందని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ వచ్చాడు. ఈ నిరీక్షణ అన్నటువంటిది మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను ఆయన దగ్గరకు తీసుకుని వెళ్ళే నిరీక్షణ. భూమి మీద ఆయన రాకడ కొరకై మనలను సిద్ధపరిచే నిరీక్షణ. రెండవదిగా ఆయన మనము ఎదుర్కొంటామనే నిరీక్షణ. మూడవదిగా మనము పరిశుద్ధులను కలుసుకుంటామనే నిరీక్షణ. నాలుగవదిగా ఆయనను మనము కలుసుకొని ఆయనతో కూడా మనము రాజ్యం వెళ్తామనే నిరీక్షణ. ఐదవదిగా
మనలను నిర్దోషులుగా దేవుడు నిలబెడతామనే నిరీక్షణ. మనము ఎత్తబడతామనే నిరీక్షణ ఉంది, పరిశుద్ధులను కలుసుకుంటామనే నిరీక్షణ ఉంది, ఆయనను మనము కన్నులారా చూస్తామనే నిరీక్షణ ఉంది, ఆయన ఎదుట మనము నిర్దోషులుగా నిలబెడతామనే నిరీక్షణ మనకు ఉంది. అంతేకాదు ఆయనతో కూడా రాజ్యం వెళ్తామనే నిరీక్షణ మనకి ఉంది. ఇది దేవుడు మనకిచ్చే నిరీక్షణ. ఇది లోకమునకు లేదు. లోక ఆశలు, లోక కోరికలు, ఈ లోకము యొక్క ఎలా ఉందంటే ఒక నటనతో ఉన్నటువంటి లోకం. ఈ లోక నటన ఒక రోజు ముగిసిపోతుంది. మనం ఆశ్రయించే దేవుడు, మనము ప్రేమించే దేవుడు, మనం వెంబడించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు ఎంత గొప్పవాడు అంటే అది ఆత్మీయముగా మనము గ్రహిస్తే ఈ లోకములో ఉన్నది ఏది కూడా మనకి యోగ్యమైనది కాదు. ఏది యోగ్యమైనది కాదు. ఆయనలో మనం ఉండేటప్పుడు ఈ లోకము అనేటువంటిది పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అపోస్తలుడు పౌలు. ఏమన్నాడండి? నాకు కలిగినదంతా నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. కాబట్టి అటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు పౌలు గారు. ఆ నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. మూడవదిగా చూస్తే మనము ఆయనను ఆశ్రయించినటువంటి వారముగా ఉన్నాము. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనుషులను ఆశ్రయించినటువంటి వారు, మనుషుల యొక్క బలమును ఆశ్రయించిన వారు ఒకనాడు సిగ్గుపడతారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి జయం. 2 దినవృత్తాంతములు 13వ అధ్యాయము మనం ఒక మాట చదువుకున్నట్లయితే చూడండి. 2 దినవృత్తాంతములు 13వ అధ్యాయం 18 వచ్చిన చదువుకుందామండి. 13-18. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలముందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమునొందిరి. దేవుణ్ణి ఆశ్రయించే వారికి జయం. అర్థమవుతుందా? దేవుణ్ణి ఆశ్రయించే వారికి జయం. ఇక్కడ అభియ అనేటువంటి ఒక రాజు యెరోబాము ఏలుబడిలో చాలా అల్లకులాలు చేసేవాడు ఈ యెరోబాము. అయితే వారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. కానీ అభియ దేవుణ్ణి ఆశ్రయించడమే. ఏమండి? 10వ వచనం చదివినట్లయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనని విసర్జించిన వారము కాము అన్నాడు. అంటే ఇంకా మనం చదివినట్లయితే అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయుచు యాజకులై ఉన్నారు, లేవీయులు చేయవలసిన పనులు లేవీయులై చేయుచున్నారు. ఇప్పుడు చక్కగా మరి అన్నలు వచ్చారు, మరి సేవకులు ఈ సందర్భంలో ఆయన బయట ఉన్నప్పటికి కూడా ఆయన కొన్ని పనులు సేవకులకు ఉంటాయి కనుక బయటికి వెళ్ళవలసి ఉంటుంది. వాక్య పరిచర్యకైనా వెనుకలు వెళ్తారు. కానీ సంఘంలో ఉన్నటువంటి బాధ్యత కలిగినటువంటి పెద్దలు వీళ్ళందరూ చక్కగా ఈ ప్రార్థన కూడికి నడిపిస్తున్నారు. అన్న సమయాలు అన్న, తర్వాత మా అల్లుడు గారు జేమ్స్, మరి ఉన్నారు కొంతమంది. చక్కగా ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేస్తున్నారు. అందుకే జయం వస్తుంది. ఎర్మోన్లో ఏముందండి? జయం. ఎర్మోన్లో జయం ఉంది. అందుకే యెహోవాను ఆశ్రయించటం వలన యోధా వారికి జయం వచ్చింది. ఇశ్రాయేలు ఏమైపోయారు? వాళ్ళు చదవండి అక్కడ 19వ వచనంలో. ఇశ్రాయేలు వారు ఏమన్నారండి? ఇశ్రాయేలీయుల వారు తగ్గించబడిరి, యోధా వారు తమ పితరులైన దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత వాళ్ళు జయమును పొందిరి.
యెహోవాను ఆశ్రయించుట జయము కదండి. యెహోవాను ఆశ్రయించడం అవుతుంది జయం. కనుక మరి అబియా యెహోవాను ఆశ్రయించాడు. ఏ పని ఎక్కడ చేయాలో, ఏ పని ఎలా చేయాలో, ఏ టైంలో ఏ పని చేయాలో వాళ్ళు ఆ క్రమంలో వాళ్ళు వెళ్ళారు కనుక వారికి జయం వచ్చింది. ఇశ్రాయేలు వారు మరి యెరొబోము ఏలుబడిలో వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే క్రమము తప్పిపోయారు. వారు ఎక్కువ మంది ఉండొచ్చు, వారు గొల్లుగా ఉండొచ్చు, కానీ వారిలో ఒక క్రమం అంటూ లేదు, అక్రమం. అందుకే అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు పొండి అన్నాడు. కనుక ఒక క్రమాన్ని వాళ్ళు విడిచిపెట్టారు, అందుకే వాళ్ళకి అపజయం వచ్చింది. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ఒక అబియా యోధా వారికి ఏమండి జయం వచ్చింది. అంటే ఈరోజు ఈ యెర్మోనులో జయం ఉందనడం ఎరగాలి కదండి. యెహోవాను ఆశ్రయించే వారికి జయం ఉంది. కాబట్టి ఒకటోదిగా ఆయనను నమ్ముకున్నటువంటి వారికి ఏముంది అంటే రక్షణ ఉంది. రెండోది ఆయనను నమ్ముకున్నటువంటి వారికి నిరీక్షణ ఉంది. మూడోది ఆయన నమ్ముకున్న వారికి ఆశ్రయం ఉంది. కీర్తన 62వ అధ్యాయంలో ఈ వచనాలు మనకు కనిపిస్తాయి. ఒకటోది రక్షణ, రెండోది నిరీక్షణ, మూడోది ఆశ్రయము. కాబట్టి దేవుని ఆశ్రయించు, నరులను ఆశ్రయించడం కంటే, కానీ నరులను ఆశ్రయించినప్పుడు నీకు అపజయమే. ఎందుకంటే మనుషుల బలం ఎంతవరకు ఉంటుంది? కొంతవరకే ఉంటుంది. నీ జ్ఞానం ఎంతవరకు పనిచేస్తుంది? కొంతవరకే పనిచేస్తుంది. కానీ దేవుని జ్ఞానం, దేవుని బలం, దేవుని యొక్క శక్తి గొప్పది కదా. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటాడు అబ్రాహాముతో దేవుడు. కాబట్టి శక్తిమంతుడైన, అందుకు అబియా దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక గొప్ప విజయం వచ్చింది. దేవుణ్ణి ఆశ్రయించేంత కాలము జయమే. ఉజ్జయి ఉన్నాడు, దేవుణ్ణి ఆశ్రయించిన కాలం జయము మీద జయం వచ్చింది ఆయనకి. ఎప్పుడైతే స్థిరపడిపోయిన తర్వాత గర్వించాడో ఆయనకి అపజయం వచ్చింది. చాలా మంది స్థిరపడిపోయిన తర్వాత గర్విస్తారు, నాకేంటి, నేను ఎలాగైనా బ్రతికిస్తాను అదండి అన్నటువంటి ఆ ఒక గర్వము అన్నటువంటిది ఎప్పుడైతే మనుషులకు వస్తుందో ఆ వ్యక్తి పడిపోతాడు. ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా గర్వం అన్నటువంటిది ఉండకూడదు. నెబుకద్నెజరు రాజునంటోడే గర్వించాడు, నాకేంటి అని గర్వించాడు. కానీ దేవుడు అతన్ని గడ్డి మేపిస్తూ వచ్చాడు. కాబట్టి యెహోవాని ఆశ్రయించుట. తరువాత అంటాడు బలము నాదే అంటాడు. దేవుడు బలమిచ్చేవాడై ఉన్నాడు. దావీదు అంటాడు బలము నాదని దేవుడు నాతో అన్నప్పుడు 2 మార్లు కనిపించింది అన్నాడు ఆయన. ఎన్ని మార్లు అండి? 2 మార్లు వినిపించిందట. 62వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటుంది. 2 మార్లు అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు ఒక్కసారే చెప్పాడు కానీ 2 సార్లు చెప్పినాడు కానీ కనిపించిందంట. చాలా మందికి అండి ఎన్నిసార్లు చెప్పినా ఏమంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు, బాధ్యతలు, సహోదరులు వీరందరూ కొన్ని ఈ బాధ్యతలు తీసుకుంటారు. కొంతమందికి చెప్తున్నప్పుడు కొంతమంది వినరు. వినకపోవడం కారణం ఏంటంటే వారికి వినే చెవులు వారికి లేవు. సేవకుడు కూడా ఇక్కడ కొన్ని చెప్తూ ఉంటారు, కొన్ని ప్రకటనలు చేస్తూ ఉంటారు. అవి కూడా కొంతమందికి వినిపించడానికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయంలో దావీదు అంటాడు ఆయన నా బలము నాదని ఒక మారు చెప్పినప్పుడు నాకు 2 మార్లు వినపడింది అంటాడు. అంటే ఎంత శ్రద్ధగా వింటున్నాడు, ఎంత బాధ్యతగా ఆయన వింటున్నాడు. అందుకే ఆయన బలమును పొందుకున్నాడు. అందుకే పౌలు అంటాడు నన్ను బలపరిచిన వారి యందు నేను సమస్తమును చేయగలను అంటాడు. బలము దేవునిది. అబ్రహాము కూడా దేవుని బలమును పొందినప్పుడే ఆయన అంటున్నాడు సొదొమ రాజు ఇదిగో బంగారం ఉంది, డబ్బు ఉంది, సమస్తమును తీసుకో, మనుషులు నాకు ఇచ్చాను అన్నాడు. అంటే ఆయన అంటాడు నువ్వులు పోగైనా నేను ముట్టుకోను అంటాడు. ఆదికాండం 14వ అధ్యాయం. చెప్పులు
నువ్వులు పోగైనా నేను ముట్టుకున్నాను. నువ్వు అంటే ఎందుకన్నాడంటే ఆ మాట, ఆయన ఆయన దేవుడు అతన్ని గొప్పవాడిగా చేయాలి. ఆయన ఉద్దేశం, అబ్రాహాము ఉద్దేశం ఏంటంటే, దేవుడు నన్ను ఎప్పుడో ఆశ్రదించాడు, అన్నప్పుడు ధనవంతుడిగా చేశాడు. నువ్వు ఇచ్చేదేంటి? ఒకవేళ సొదొమ రాజు ఇచ్చినటువంటి డబ్బు బంగారం అనేది తీసుకుంటే ఈరోజు మరి అబ్రాహాము ఎంత గొప్పవాడయ్యాడంటే అది ఇచ్చాడు కాబట్టి నేను గొప్పవాడు అయిపోయాడు అనుకుంటారు. కానీ దేనికి అబ్రాహాము లోబడలేదు, బలముగా నిలబడ్డాడు కదండి. ఎన్ని విషయాలు కూడా ఆయన ఎన్నో ఆయనకు ఎదురొచ్చాయి, కానీ వాటన్నిటిని పక్కన పడేస్తాడు. దేవుడు నడిపింపు కొరకు, దేవుని నీతి కొరకు, దేవుని సత్యము కొరకు, దేవుని యొక్క బలమును కలిగినటువంటి వాడుగా నిలబడుతూ వచ్చాడు. నేను సేవలోకి వచ్చిన కొత్తలో దేవుడు నాతో మాట్లాడాడు 3 విషయాలు. ఏం మాట్లాడాడు అని అంటే, ఒకటోదిగా, నీకు ఒకవేళ డబ్బున్నా ఎవరికైనా సహాయం చేయు, అంతేగాని వడ్డీకి ఇవ్వద్దు అని చెప్పాడు. ఒకటోది. రెండోది, నీకు ఏమి దొరికినా, డబ్బు కానీ బంగారము కానీ ఏమి దొరికినా తీయొద్దు అన్నాడు. మూడోది, అపవిత్రమైనటువంటి దీన్ని నువ్వెప్పుడు కూడా ముట్టుకోవద్దని చెప్పాడు. ఈ 3 విషయాలు కూడా కొన్ని నాకు ఎదురవుతూ వచ్చాయి. అది ఒకసారి నేను అప్పుడు మాకు షాప్ ఉంది, కౌంటర్లో ఒకసారి కూర్చున్నాను నేను. ఒక ఆయన ఏమో అప్పుడు 1000 రూపాయల నోట్లు ఉండేది. ఇక కట్ట తెచ్చి అందులో 1000 రూపాయలు తీసి జోబులు పెట్టి కింద పడి వెళ్ళిపోయాడు. నేను చూడలేదు. తర్వాత చూసి నేను గబుక్కుని వెళ్ళి, ఆయన ఒక అంత దూరం వెళ్ళిపోయాడు, ఒక 500 అడుగులు దూరం వెళ్ళిపోయాడు. ఆయన వెంటనే పరిగెట్టి వెళ్ళి ఆయన పిలిచయ్యా, నీ డబ్బు పడిపోయింది, ఒక 50,000 వరకు ఉంటాయి, ఆయనకి తెచ్చిస్తాం. ఒకసారి విశాఖపట్నంలో మేము బస్సు దిగే మీద వస్తున్నాము, బంగారం చెవులో ఎవరిదో పడిపోయింది. ఆ సేవకులు అన్నది బంగారం లాగా ఉంది అని అన్నది. వద్దు, మంద కాదు, అది ఎవరిదో. దేవుడు చెప్పాడు, ఆ మాట మనం వినాలి. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా మనము బలముగా ఉండాలి. దేవుడు పౌలు అంటున్నాడు, నన్ను బలపరుచుని వాడిని సమస్తమును చేయగలను, కడుపారా తిండి మెరుగుదును, ఆకలి కొనడం మెరుగుదును, దీనస్థితి ఉండగలను, సంపాదన స్థితిలో మెరుగుదును. అన్ని విషయంలో సంతోషంగా ఉన్నా, అన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు. అప్పటి కాలపు మహిమ ఎదుట ఇప్పటి కాలపు ఈ శ్రమలు ఎన్నదగినవి కావు. ఎన్ని శ్రమలు! ఇప్పుడు సామెనానికి ఎటువంటి శ్రమ జరిగిందండి. చాలా నిలబడ్డానికి కూడా శక్తి లేదు. అన్న అలా నిలబడ్డాడు, కానీ దేవుడు ఆయన నిలబెట్టి ఉంటారు కదండి. కుమారుడు ఆ విషయంలో కడుపు తరుక్కుపోతుంటది, ఏమి అయిపోతాడు అన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనూ కూడా దేవుడే ఆ శ్రమంలో నిలబెడుతూ వచ్చాడు అన్నని కదండి. దేవుని వైపు చూశాడు, ప్రభా నువ్వే చూసుకోవాలి, నా కుమారుడు నువ్వే చూసుకోవాలి. ఆ టైంలో ప్రాణం పోయినా మనం ఏం చేయలేము, కానీ నీ ప్రాణమును నా జీవపు మూటలో ఉంచాను అన్నాడు దేవుడు. నీ ప్రాణమును నా ప్రాణముతో తండ్రి దగ్గర దాచిపెట్టాను అన్నాడు దేవుడు. కాబట్టి తన కుమారుడు యొక్క ప్రాణాన్ని జీవపు మూటలో కట్టించాడు. కాబట్టి దేవుని యొక్క కార్యములు ఎంత గొప్పవో చూడగలుగుతూ వచ్చాడు ఆయన కదండి. ఏముంది మన ప్రాణం అనేది ఏమాత్రం. ఒకసారి రాజాములు ఇలాగే బండితో వెళ్తుండే ఒక ఆయన, బస్సు ఇలాగా బండి తాకింది, ఇలా పడిపోయాడు. వెంటనే తల రోడ్డు గుద్దింది, వెంటనే చనిపోయాడు. ఏం లేదు, మన ప్రాణం ఏమాత్రం. కానీ ఆ పిల్లవాడి యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడుతూ ఇచ్చాడు. ఇటువంటి శ్రమలు ఎన్నో మీకు, నాకు, మనకు అందరికి ఎదురైనటువంటివి. కానీ శ్రమల్లో మనం బలంగా నిలబడడానికి దేవుడు అంటున్నాడు, ఏమో పౌలు అంటున్నాను, బలపరిచిన వాడు నేను సమస్తమును చేయగలను. దేవుని యొక్క బలము నాదే అంటాడు. తర్వాత అంటాడు 12వ అధ్యాయం వచనంలో ప్రతిఫలం ఇచ్చేవాడని అంటాడు. ఏమిచ్చేవాడట? ప్రతిఫలము ఇచ్చేవాడు. ఆయన నేను నీకు ప్రతిఫలమును ఇస్తున్నాను. చదవండి ఒకసారి మాట.
ప్రభువా, మనుషులందరికీ వాని వాని క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇస్తున్నావు. ప్రతిఫలం ఇచ్చేవాడు. నువ్వే పని చేస్తున్నావో, నువ్వు దేవుని కొరకు ఎంత పని చేస్తున్నావో, నువ్వు దేవుని కొరకు ఎంత నువ్వు ఏమండి సమర్పిస్తున్నావో, ప్రతి విషయంలో కూడా ఆయన నీకు ప్రతిఫలం ఇచ్చే ఏమన్నాడు? రూతుతో బోయోదు అంటాడు, నీవు చేసిన దానికి యెహోవా నీకేమిస్తున్నాడు? ప్రతిఫలం ఇస్తున్నాడు. యెహోవా రెక్కల కిందకు నువ్వు సురక్షితంగా ఉన్నట్టు వచ్చినవి గనక ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఆమె ఏం చేసింది? మోయాబు దేశమును విడిచిపెట్టింది, అక్కడ భోగభాగ్యాలను విడిచిపెట్టింది, తల్లిదండ్రులను విడిచిపెట్టింది, జన్మభూమిని విడిచిపెట్టింది, ఎన్నడూ చూడనటువంటి ప్రజల మధ్యకు వచ్చింది. నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. కానీ అలాంటి తీర్మానంతో, నిశ్చయతో, ప్రతిష్ఠతో వచ్చింది కనుక రూతును దేవుడు ఏం చేశాడండి? ఆమెను సంపూర్ణంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమెలో నుంచి రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. కాబట్టి ఎవరు నీవు చేసిన దానికి ప్రతిఫలము, అబ్రాహాము చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. అనేక జనములకు తండ్రిగా అతను చేశాడు. మోసే చేసినటువంటి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. ఐగుప్తు యొక్క ధనమును ఆశించకుండా, భోగ భాగ్యాలను వాడి ఆశించకుండా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికి వచ్చాడు కదండి. ఆయన కలగబో బహుమానము వదిట ఆయన దృష్టి పెట్టాడు. అంతేగాని లోకం పెంటతో సమానంగా ఎంచుకున్నాడు మోషే. కాబట్టి ఆయనకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఏంటంటే, మోషే నా ఇంటంతలోనూ నమ్మకస్తుడు అన్నాడు. మోషే సాత్వికుడు కదండి. మనము చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చినటువంటి కూడా ఉంటాడు. కాబట్టి నువ్వు ఏ పని చేస్తున్నావు? చిన్న పని చేయి. ఈ మందిరంలోనూ కూడా చిన్న పరిచర్య చేస్తున్నా ఫలం ఉంది. నువ్వు ఏ పని చేస్తున్నావో అది దేవుడు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారులే, నేను చేసిన పని అనుకోవచ్చు. నువ్వు చేసినటువంటి ప్రతి పనికి కూడా ప్రతిఫలం దేవుడిస్తాడు. ఆయన నా శ్రమను, నా కష్టమును చూశానంటాడు యాకోబు. మన కష్టాన్ని, మన శ్రమను దేవుడు చూస్తాడు కదండి. 8 సంవత్సరాలు నేను పరిచర్య చేస్తాను. తుమ్మరాళ్ళలో ఒక సేవకుడు దగ్గర పరిచర్య నేర్చుకున్నాను. తరువాత దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఆయన సొంతముగా 2 సంఘాలు ఇచ్చాడు, సేవ ఇచ్చాడు. కనుక అన్ని విషయంలో కూడా దేవుడు ఏమి తక్కువ చేయలేదు. ఏమన్నాడండి? నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో అది మనుషులు కనిపించినట్లుగా కాదు, దేవుని చూసేటట్టు మనం పని చేయాలి. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వారికి రక్షణ, దేవుణ్ణి నమ్ముకున్న వారికి నిరీక్షణ, దేవుణ్ణి నమ్ముకున్న వారికి ఆశ్రయము, దేవుణ్ణి నమ్ముకున్న వారికి బలము, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ప్రతిఫలం వస్తుంది. ఇలాంటి మంచి 5 సుగుణాలు కలిగినటువంటి ఎబేజు ప్రార్థన చేశాడు. ఎబేజు తండ్రి ఎవరో తెలియదు. ఎబేజు తల్లి ఆయన్ని కన్నది. ఎట్లాగా అంటే నిజంగా యాదనపడి కన్నది. యాదనపడి ఆయన్ని కన్నది కనుక ఆయన్ని పేరు ఎబేజు అని పేరు పెట్టారు. నిజంగా తండ్రి ఎవరో తెలియదు. నీ బిడ్డకి తండ్రి ఎవరంటే ఏం చెప్పగలదు? కానీ అంత అవమానాన్ని భరించింది, అంత నిందను భరించి కదండి. ఆ రోజులు ఒక మరియా ఎలాగైతే గర్భము ధరించినప్పుడు ఆమె కూడా ఈ అవమానాలన్నీ కూడా ఆమె ఏం చేసింది? నిర్లక్ష్యం చేసింది. ప్రభు యొక్క మాటకు లోబడింది. అట్లాగే ఈ యొక్క ఎబేజు యొక్క తల్లి కూడా ఎబేజుని యాదన పడి కన్నది. ఒకసారి మాట చదవండి. 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఎబేజు చూడండి, అతనికి యాదన పడి ఆయనకి తండ్రి ఎవరో తెలియదు. యాదన పడి ఆ బిడ్డని ఆమె కని
ఎబేజు అని పేరు పెట్టింది. ఎబేజు అనే పేరు పెట్టబడినటువంటి ఈయనని అనేక మంది ఏలన చేస్తారు. తన సహోదరులే ఆయన్ని ఏలన చేస్తారు. నీకు తండ్రి లేడు, లేక నువ్వు దిక్కు దిమానము లేనటువంటి వ్యక్తివి అని ఒక ఏలనగా మాట్లాడారు, ఒక చిన్న చూపు చూశారు. అలాంటి ఆ వ్యక్తి దేవునికి దగ్గరగా ఉన్నాడు. శత్రువులని జయించడానికి గొప్ప శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన ఎట్లాగా ప్రార్థన చేశాడు చూడండి. ఆయన ఎలా ప్రార్థన చేశాడంటే, ఎబేజు ఇశ్రాయేలులు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విస్తారపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోనూ నువ్వు నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన అతనికి దయచేసను. అంటే చక్కటైనటువంటి ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఎబేజు దేవుడు నమ్ముకొని రక్షింపబడ్డాడు. ఎబేజు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు. ఎబేజు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఎబేజు దేవుని బలమును పొందుకున్నాడు. ఎబేజు దేవుని యొక్క పనిని చేసినటువంటి వ్యక్తిగా ఉంటూ వచ్చాడు. అందుకే ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు దేవుడు. ఆయన ప్రార్థన ఎట్లాగా ఆలకించాడు అంటే, ఈయనకున్న మంచి 5 సుగుణాలు, ఈ 5 సుగుణాలు కలిగినటువంటి ఎబేజు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. ఈరోజు మన ప్రార్థన కూడా దేవుడు వినాలి. నన్ను ఆశీర్వదించుము. మనలను దేవుడు ఆశీర్వదించాలని అంటే మనలో ఉన్నటువంటి కొన్ని ఎబేజులో ఉన్నటువంటి కొన్ని ఆ సుగుణాలు చూసినట్లయితే చూడండి. ఒకసారి మనము కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం చదువుకుందామండి. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించేవాడు, నీవి కేడముతో కప్పినట్లు నీవు వారిని చూడండి ఇక్కడ ఏమన్నాడండి, నీతిమంతులను ఏం చేయబడ్డాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. ఎవరిని ఆశీర్వదిస్తాడండి? నీతి ఎలా వస్తుంది? అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. నీతి అంటే నీతిగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, నీతిని జరిగించాలి. నీతిమంతులుగా ఉండాలి, నీతిగా బ్రతకాలి, నీతిని జరిగించాలి. అదే నీతి. ఒక ఆయన ఒక గ్రామంలో పెద్ద మనిషిగా ఉండేవాడంట. ఆయన బయటికి టిఫిన్ షాప్కి వెళ్ళి టిఫిన్ చేసేసి స్పూన్ ఏమో జోబులు పెట్టుకుని వచ్చేసేవాడు. అలాగే ఎన్ని స్పూన్లు అంటే వాళ్ళు సాల్ట్లో దొంగతనం చేసినటువంటి స్పూనే, కారంలో కావచ్చు, మరి ప్రతి దానిలో కూడా అవే దొంగతనం చేసి పెట్టాడంట. ఒకసారి సేవకుడు దేవుని వాక్యం బోధించాడంట, నీతి గురించి చెప్పాడంట. ఇట్లాగా ఉండాలి, దేవుణ్ణి కలిగి ఉన్నాం మనము, దేవుని నీతి కలిగి ఉండాలి. లోకము నీతి దేవుని దృష్టిలో మురుకు గుడ్డలు, ఆ నీతి మనకు అవసరం లేదు, దేవుని నీతి మనకు కావాలి అని చెప్పి వాక్యం చెప్తూ ఉంటే ఆయన వాక్యం అయిన తర్వాత, అన్నా నేను ఒక మాట అడుగుతానన్నా అన్నాడు. ఏంటి చెప్పన్నా? నేను ఈ ఊళ్ళో పెద్ద మనిషిగా ఉంటున్నాను, కానీ నాకు చిన్న బుద్ధి ఉంది. నేను టిఫిన్ షాప్కి వెళ్తే 4-5 షాపులు ఉన్నాయి మా ఊళ్ళో. ప్రతి షాప్కి రోజుకో షాప్కి వెళ్తూ ఉండేవాడిని. ఆ స్పూన్ ఏమో నేను తెచ్చి ఇంటికాడ పెట్టేస్తుండేవాడిని. అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన వాక్యం బట్టి దేవుడు నాతో మాట్లాడాడు అన్నా, నన్ను ఇప్పుడు నీతిగా బతుకుని ఏం చేయాలన్నాడు. అప్పుడు ఆయన అన్నాడట, అన్నా మరేం లేదు, నువ్వు షాప్కి వెళ్ళి ఎవరి దగ్గర ఎన్ని స్పూన్లు అయితే దొంగతనం చేస్తావో అన్నీ కూడా కొనేసి పట్టుకొచ్చి ఈ ఎన్ని షాపులకి అయితే తెచ్చావో వాళ్ళ షాపులకి వెళ్ళి వాళ్ళకి చెప్పేసి ఇచ్చేయి, అమ్మా ఇదిగో మీ షాపులో ఈ స్పూన్లు నేను దొంగతనము చేశాను. అప్పుడు దేవుడు నిన్ను ఏమైనా నీతిమంతుడిగా తీరుస్తాడు. అంతపర్యంతరము నువ్వు ఎలా ఉంటావు? మనస్సాక్షి నిన్ను ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఫ్రీగా ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, నువ్వు అది హృదయంలో పెద్ద భారమే.
అప్పుడు ఏం చేశాడు, ఈయన వెళ్ళి షాప్కి వెళ్ళి స్పూన్లు కొనేసి తెచ్చి ఇచ్చేసి వాళ్ళకి పట్టుకెళ్ళి, అమ్మ మీ ఇంటికాడ ఏంటి మీరు దొంగతనం చేశారా, మీరు ఊరికి పెద్ద మనసు కదండి అన్నా. లేదు లేదు, నేను అటువంటి చిన్న బుద్ధి కలిగినటువంటి వాడిని, దేవుడు నాతో మాట్లాడాడు అన్నాడు. అంటే నీతి జనములను గంటకెక్కిస్తుంది, నీతి జనములను గంటకెక్కిస్తుంది. కాబట్టి నీతిమంతులుగా ఉన్నవారికి ఆశీర్వాదం ఉంటుంది. రెండవది చూడండి, యోబు గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనంలో, 17:9 వచనం చదువుకుందాం. అయితే నీతిమంతుడు మార్గమును విడువక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. అంటే నీతిమంతులు తమ మార్గమును విడుక ప్రవర్తిస్తారు, నిరపరాధులు అంతకంతకి బలమును పొందుకుంటారు. అంటే నీతిమంతులు దేవుని మార్గాన్ని విడిచిపెట్టరు, సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టరు, యథార్థ మార్గాన్ని విడిచిపెట్టరు, రాజ్య మార్గాన్ని విడిచిపెట్టరు, పరిశుద్ధ మార్గాన్ని విడిచిపెట్టరు. అయితే వారు ఎలా ఉంటారట, నిరపరాధులు అంతకంతకి బలమునందుతారు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, దేవుని రక్తం చేత కడగబడతారో, వారు నీతి మార్గాన్ని విడిచిపెట్టరు. అటువంటి వారికి ఆశీర్వాదం ఉంది. ఎన్నడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీతిని విడిచిపెట్టేవారు కాదు. నిరపరాధులుగానే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అటువంటి వారికి దేవుడు బలమునిస్తాడు, అటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ యోబుకి ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో శ్రమలు వచ్చాయి, నీతిని విడిచిపెట్టలేదు, నీతి మార్గాన్ని విడిచిపెట్టలేదు. ఏమన్నానండి, యోబు అంటాడు, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకే కనిపెడుతున్నాను అంటాడు. ఆయన నన్ను చంపినా పర్లేదు, నేను జీవాన్ని చూస్తాను అంటాడు. ఆయన ఎన్ని ఆయనకి శ్రమలు ఎదురయ్యాయి, ఆయనకి ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు, అతని పని మనుషులు అతను హేళన చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఆయన ప్రభు వైపు చూసి నిరీక్షిస్తూ వచ్చాడు. కాబట్టి అటువంటి రెండొంతులుగా ఆశ్రదింపబడ్డాడు యోబు. మొదట ఆశ్రదించిన దానికంటే రెండొంతులుగా దేవుడు అతను ఆశ్రదించాడు. రెండో మాట చదువుకుందాం చూడండి, కీర్తన గ్రంథము 34:17 చదువుకుందాం. త్వరగా ముగించుకుందాం, టైం అయిపోయింది, అన్ని చిన్న టైం అయిపోయింది. నీతిమంతుల మీద ఉన్నది, యెహోవా కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? చూడండి 17 వచనమేనా, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలోనూ వారిని విడిపించును. 34:17 నీతిమంతులు మొర్రపెట్టగా అంటే ఎబేజు నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. నీతిమంతులు ఇప్పుడు అన్న ఒక పాట పాడారు, నీతిమంతులు ఖర్జూర వృక్షములో మూవేస్తారంట. నీతిమంతులు ఎలాగా సింహంలో ఉంటారట. ఎలా ఉంటారండి నీతిమంతులు? ఎలాగ ఉంటారు? సింహం అనేటువంటి ఎదురే తీరుస్తూ ఉంటుంది. ఎదురుగా ప్రవాహం వచ్చిన భయపడదు సింహం, ఎందుకంటే ఎదురే తీస్తుంది సింహం. అలాగనే యేసు ప్రభువారు కూడా ఈ లోకంలో ఎన్నో ఎదురయ్యాయి, ఎన్నో సాతానుడు, ఎన్నో ఆటంకాలు, అనేక మంది ఆయన్ని ప్రశ్నించేవాళ్ళు, ఆయన్ని హేళన చేసేవారు, అనేక రకాలుగా ఎదురయ్యారు. కానీ ఆయన ఒక పని మీద వచ్చాడు, ఆ పని చేసుకుని వెళ్ళిపోయాడు అంతే. ఆ సిలువ యాగాన్ని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చాడు. మానవాళ్ళందరి కొరకు కూడా ఆయన రక్తము చిందించాలి, ఆయన ప్రాణం పెట్టాలి, ఆయన సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేగాలి. అది ఆయన యొక్క ఉద్దేశం. అందుకు ఆయన వచ్చాడు. అందుకే ఎలాంటి వ్యక్తులు ఆయనకు ఎదురుగా వచ్చినా సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. ఆయన సమాధానం చెప్తే ఎవరు తిరిగి సమాధానం చెప్పేవారు కాదు. ఎన్నో ఇవన్నీ పరిసయ్యులు, సద్దుకేయులు, వీళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రశ్నించేవారు. కానీ ఒక్కొక్క జవాబు చెప్తూ ఉండడానికి మళ్ళీ తిరిగి జవాబు చెప్పలేకపోయేవారు. ఈయన ఇట్లాంటి బోధన ఎలా బోధిస్తున్నాడు, ఎవ్వరూ కూడా ఇలాంటి బోధన బోధించలేదని అనుకునేవారు కదండి. అది పైనుంచి వచ్చే జ్ఞానం. ఆ యేసుప్రభువారు ఒక మాట్లాడితే ఆ మాటకి సమాధానం ఎవరు కూడా చెప్పలేకపోతుండేవారు. అందుకే నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకిస్తాడు కదండి.
మూడో మాటకి వెళ్ళిపోదామండి, టైం లేదు కనుక మూడో మాటకి వెళ్ళిపోదాం. 37 అధ్యాయము 30 వచనం చదవండి. కీర్తన 37:30 చదువుకుందాం. నీతిమంతులు వారి నాలుక చూడండి, నీతిమంతులు నోరు జ్ఞానమును గురించి వచించు. అంటే నీతిమంతులు వారి నోటి నుంచి ఎట్లాంటి మాటలు వస్తాయంటే జ్ఞానము కలిగినటువంటి మాటలు వస్తాయి కదండి. జ్ఞానముతో మాట్లాడతారు. సొలొమోను మాట్లాడినప్పుడు చక్కగా ఆయన మాటల్లో ఏ మాత్రం కూడా తప్పలేదు. ఆయన తీర్పు తీరుస్తూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే కదండి, ఎవరు కూడా తప్పట్లేదు. ఇప్పుడు జ్ఞానంతో మాట్లాడాడు. ఒక ఆయనేమో భూమి అమ్మాడు, ఇంకో ఆయనేమో భూమి కొనుక్కున్నాడు. అయితే కొనుక్కున్నటువంటి ఆయన దున్నుతున్నాడు. అక్కడ ఒక బంగారముతో ఉన్నటువంటి ఒక బిందె దొరికింది. దొరికేటప్పుడు ఈ కొన్నోడు ఏం చేశాడంటే ఈ బిందెతో ధనాన్ని తీసుకుని వెళ్ళి అమ్మినోడికి ఇచ్చాడు. అయ్యా, మీ భూమి మేము కొన్నాము, అందులో ఇది దొరికింది, తీసుకోండి అని. ఆయన అన్నాడంటే, నేను భూమి మీకు అమ్మాను కదా, భూమితో పాటుగా అందులో ఏమున్నా నీదే అన్నాడు. అది కాదు, అది భూమి అమ్మేవి కానీ దానిలో ఉన్న ధనం నాకు అమ్మలేదు కదా, నాకొద్దు, నువ్వు తీసుకో అంటున్నాడు. ఇద్దరు కూడా సొలొమోను దగ్గరికి వెళ్ళారు. సొలొమోను ఏంటరా ఏళ్ళకి వచ్చారంటే, అయ్యా ఇతను భూమి అమ్మాడు, నేను కొన్నాను, అయితే ఈ భూమిలో ఈ యొక్క బంగారం దొరికింది, ఇది అయింది కదా, నేను ఆయనకి ఇచ్చేస్తున్నానంటే ఆయన అన్నాడంట, భూమితో పాటుగా ఆయనకి ఏమున్నా అయిందేనని అన్నాడంట. అప్పుడు సొలొమోను అన్నాడంట అమ్మినోడికి, నీకెంతమంది పిల్లలంటే నాకు ఒక పాప ఉందన్నాడు. ఈ కొన్నోడిని అడిగాడంట, నీకెంతమంది పిల్లలతో ఒక అబ్బాయి ఉన్నాడంట. అయితే ఈ పాపను అబ్బాయికి ఇచ్చేసి ఈ బంగారం వాళ్ళకి ఇచ్చి వాళ్ళు పెరుగుతారన్నాడంట. అక్కడికి ఆ సమస్య ఏమైపోయింది, పరిష్కారం అయిపోయింది. అంటే ఈ నీతిమంతులు జ్ఞానముల గురించి ఏం చేస్తారండి, వాళ్ళు వసిస్తారు, జ్ఞానముగా మాట్లాడతారు, అజ్ఞానముగా మాట్లాడు. కొంతమంది అజ్ఞానంగా మాట్లాడి ఏమవుతారండి, వాళ్ళు ఏంటి ఆ మాటలు అర్థం లేదు, అర్థం లేదు, కొన్నిసార్లు నోరు జారిపోతూ ఉంటుంది. సాయిలు అన్న పాట కట్టాడు, ఏమండి, కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోవాలి. అందుకే నీతిమంతుడట జ్ఞానమును గురించి వచ్చేస్తాడట. ఆ మాటలు ఎలాంటివంటే ఎండి పల్లెములో బంగారు పండ్లు పెట్టినట్లుగా ఉంటాయంట, చక్కగా మాట్లాడుతుంటారు. కాబట్టి నీతిమంతుల నోరు మంచి మాటలు వస్తూ ఉంటాయి వాళ్ళ నోట్లో నుంచి. కనుక బుద్ధిహీనమైనటువంటి మాటలు, బుద్ధిహీనుడు మూర్ఖముగా మాట్లాడిన వారు ఉంటారు లోకంలో. అట్లాంటి మాటలు కాదు, మనం దేవుని పిల్లలం, మన మాటలు జ్ఞానంతో మాట్లాడుతూ ఉంటారు. నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆ మాటలు జ్ఞానముమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి, అనేక మందికి ఉపయోగకరంగా ఉంటాయి, అనేక మందిని ఓదారుస్తాయి కదండి. బత్సం గారు కూడా ఒక బుక్ రాస్తారు కదండి, అలసిన వానికి ఊరడించు మాటలు దేవుని మాటలు. ఎంత నువ్వు అలసిపోయినా, ఎంత సొమ్మసలిపోతున్నా దేవుని మాటలు నిన్ను ఊరడిస్తూ ఉంటాయి, నేను బలపరుస్తూ ఉంటాయి. 4వది చూడండి, సామెతల గ్రంథము 11:30 చదువుకుందాం. 11వ అధ్యాయము 30 వచనం చదువు. సామెతలు 11 చదువు. జీవవృక్షము జ్ఞానము గలవారు. చూడండి, నీతిమంతులు ఇచ్చినటువంటి ఫలము జీవ వృక్షము. అంటే నీతిమంతులు ఏమిచ్చినా, కొద్దిదిచ్చినా గొప్పదిచ్చినా అది జీవ వృక్షం. ఎందుకంటే నీ చేతిలో నుంచి అది దేవుని పరిచర్యకి ఇస్తున్నావో, లేకపోతే ఎవరు అక్కర్లో ఉన్న వారికి ఇస్తున్నావో, అది ఎంతైనా కావచ్చు, 10 రూపాయలైనా కావచ్చు, 100 రూపాయలైనా కావచ్చు, కానీ అది నీతిమంతులది కనుక అది జీవవృక్షమే. దేవుడు ఒకనాడు నీకు దానికి రెట్టింపుగా ఇస్తాడు. దేవుడు ఒకనాడు నీవు ఊహించినటువంటి విధంగా ఇది ఎలా జరిగిందంటే, ఒకనాడు నీవు ఇచ్చే ఫలమే ఇది. ఒకనాడు నువ్వు చేయి చాచి ఇచ్చినటువంటి ఫలమే నీకు దేవుడిచ్చాడు కదండి. అందుకని నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము.
ఒకరోజు మా ఇంటికి సువార్త చేయడానికి ఒక 12 మంది సేవకులు వచ్చారు, మా ఊరు వచ్చారు. వచ్చినప్పుడు మా అమ్మ ఏమన్నదంటే, అన్నా మధ్యాహ్నం లంచ్కి మా ఇంటికి వచ్చేయండి అన్న. అప్పుడు ఏం లేదు పరిస్థితి, కానీ వారికి ఒక కాయగూర పెట్టి ఆ టైంలో వారికి ఆహారం పెట్టేటప్పుడు వాళ్ళు భోజనం చేశారు. వాళ్ళు అన్నారు, అమ్మా ఇంత పేదరికంలో కూడా సేవకులు గుర్తించావు, సేవకుల యొక్క ఆకలి తీర్చావు, కాబట్టి నీ కుటుంబంలో నుంచి దేవుడు ఒక సేవకుల్ని లేపుతాడమ్మా అని అన్నాడు. అప్పుడు నేను మారు మనసు కూడా పొందల. కానీ దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాట అన్నటువంటిది, సేవకుల ద్వారా ఇచ్చిన మాట, అది నెరవేరుతూ వచ్చింది. అది కొద్దిదే కావచ్చు, గొప్పదే కావచ్చు. నీతిమంతుల యొక్క ఫలము అది జీవ వృక్షము లాంటిది. జీవ వృక్షానికి మరణము లేదు. నువ్వు ఇచ్చినటువంటి ప్రతి ఈవికి, ప్రతి పరిచర్యకి, ప్రతి యొక్క సత్క్రియకి కూడా ఫలం అనేటువంటిది ఉంది. తర్వాత 5వ చూసి ముగించుకుందామండి. చూడండి, 5వదిగా కీర్తనలు 140 13 వచనం చదువుకుందాం. 140 13 వచనం. 140 13 వచనం. చాలు. ఏమన్నాడండి? నిశ్చయముగా నీతిమంతుని నామం ఏం చేస్తాడు? కృతజ్ఞస్థుతులు చెల్లించారు. అంటే నీతిమంతులు ఎప్పుడూ కూడా వాళ్ళు అచ్చున్నారు. నీతిమంతులు ఏం చేస్తారండి? వాళ్ళు కృతజ్ఞస్థుతులు చెల్లిస్తారు కదండి. ప్రతి విషయంలో కూడా మీరు కృతజ్ఞస్థుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు దేవుని యొక్క చిత్తం కదండి. కృతజ్ఞత చెల్లించాలి ప్రతి విషయం. అబ్రాహాము కూడా కృతజ్ఞత చెల్లించాడు. దావీదు కూడా అంటున్నాడు, ఇంతకును నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏపాటి వాడని. మరొక దగ్గర అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. కృతజ్ఞత కూడుకులు పెడుతూ ఉంటాం కదండి. మన పిల్లల బర్త్డే కావచ్చు, లేకపోతే ఏదైనా మనకు దేవుడు మేలు చేసినప్పుడు ఆ విషయంలో మనం కృతజ్ఞత కూడుకులు పెడుతూ ఉంటాం. ఎవరు పెడతారు ఇవి? అందరూ పెట్టలేరు, నీతిమంతులు మాత్రమే పెట్టగలరు. వారు ఆయన నామములో కృతజ్ఞతలు చెల్లిస్తారు కదండి. కృతజ్ఞత చెల్లించకపోతే మనం ఆయనకు రుణపడే ఉంటాం కదండి. ఎప్పుడూ కూడా మనం ఆయన రుణము తీర్చుకోలేము. కృతజ్ఞత చెల్లించాలి. ఎబేజు ఈ 5 విషయాల్లో కూడా ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు గనక ఆయనని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. తన సహోదరులందరికంటే అతన్ని ఆశీర్వదించాడు, జయమునిచ్చాడు ఆయనకి. ఈరోజు నీకు జయం రావాలి. అబయ జయమును పొందాడు. ఇశ్రాయేలు వారు తగ్గించబడ్డారు, యోధా వారు హెచ్చింపబడ్డారు కదండి. ఇక యెరిమోనులో ఉన్నటువంటి నీవు మనమందరం కూడా ఏమవ్వాలండి? హెచ్చింపబడినటువంటి వారంగా ఉండాలి. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఆశ్రయించినటువంటి వారికి దేవుడు జయమునిచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకోసము నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఎలాంటిగా నీతిమంతులు ఉండాలని చెప్పాడు చదివాము కదా. 1వది, ఆయన నీతిమంతులైన మార్గాన్ని విడిచిపెట్టరు. 2వది, నీతిమంతుల యొక్క నోటి నుంచి జ్ఞానమును గురించి వచనాలు వస్తాయి. 3వదిగా మనం చదివాము కదా, ఏంటంటే ఇది 3వదిగా ఏంటంటే నీతిమంతులు వాళ్ళు ఇచ్చినటువంటి ఫలమాట జీవవృక్షంలో ఉంటుందట, మనం ఏది ఇచ్చినా కూడా. 4వదిగా నీతిమంతులు ఏమంటే కృతజ్ఞతలు చెల్లించారు. 5వదిగా మనం చదివాము ఆ మాట చూడండి. 5వదిగా ఏ మాట చదివాము మనము? గుర్తుందా? నీతిమంతులు మొర పెడితే ఆ మొరను ఆయన ఆలకిస్తాడు, వారి శ్రమలన్నింటిలో నుంచి మనం విడిపిస్తాడు. ఏబేజు చేసే ప్రార్థన దేవుడు విని కీడు రాకుండా ఆయన తప్పించాడు. ఆయన ప్రార్థన ఆలకించాడు, ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు. గొప్ప జయం వచ్చింది ఏబేజుకు. ఏమంటే తల్లి ఏం పేరు పెట్టింది? యాదన పడి నేను కన్నాను కనుక ఈయన పేరు ఏబేజు అని పెడతాను అనుకో. కానీ దేవుడు ఆయన్ని దిక్కులేని వాడుగా చేయలేదు, అనాదిగా చేయలేదు. ఆయన గొప్ప వ్యక్తిగా చేశాడు. గొప్ప విజయాన్ని ఆయనకి ఇచ్చాడు. దేవుడు ఆయనకి తోడుగా ఉంటూ వచ్చాడు. దేవుడు ఆయనకి రక్షణ ఇచ్చాడు. దేవుడు ఆయనకు నిరీక్షణ ఇచ్చాడు. దేవుడు ఆయనకు ఆశ్రయం ఇచ్చాడు. దేవుడు ఆయనకి బలం ఇచ్చాడు. దేవుడు ఆయనకి ప్రతిఫలం ఇచ్చాడు. దేవుడు తన మాటలు దీవించిన